హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమై 128వ భాగాన్ని వినేద్దాం. అందరూ నైట్ లేట్గా పడుకోవడం వల్ల కొద్దిగా లేట్గా లేచినా టిఫిన్ పూర్తి చేసి చకచకా పనులు కానిస్తూ ఉన్నారు. ఆఫ్టర్నూన్ నుంచి రేపటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. దాత్రి మాధవి గారు చెప్పిన పనుల్లో బిజీగా ఉంటే శౌర్య పెళ్లి ఏర్పాట్లో బిజీగా ఉన్నాడు. రామ్, తేజ్ శౌర్యకి సహాయంగా ఉన్నారు. తాన్య ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళిల్లు అన్నట్టు ఇష్టంగా చేస్తూ ఉంది. ఆ సాయంకాలం వింధ్యాని పెళ్లికూతురుగా ముస్తాబ్ చేశారు దామిని, మాధవి గారు. విదర్ని కూడా శ్యామల గారి సహాయంతో ఊహా గారు పెళ్ళికొడుకు ముస్తాబ్లో రెడీ చేశారు. ఆ బట్టలు, ఆ సమయం ఏదో తెలియని బాధ్యతని అతని భుజాలపై వేస్తున్నట్టు అనిపించినా అది బాగుందనిపించింది విదర్కి. ఇక్కడ వింధ్యాకి ఆ అలంకారం రాబోయే తన కొత్త జీవితానికి దారి వేస్తున్నట్టు అనిపించిన విదర్పై ఉన్న ప్రేమ మనసుకు తెలియని ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే విదర్ చేయాల్సిన తంతులన్నీ ఇంటి పక్కన ఒకప్పుడు విదర్ అండ్ బ్యాచ్ ఉన్న ఇంట్లో ఏర్పాటు చేశాడు. సో ఆ రాత్రి పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఆ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు ఊహ గారు, రాథోడ్ గారు. విదర్కి వింధ్య ఎలా రెడీ అయి ఉందో చూడాలని ఉన్నా పెళ్లి మండపంలోనే తను చూడాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి వరకు ఆ నిరీక్షణ కూడా బాగుంటుందని నిర్మలంగా కూర్చున్నాడు. అక్కడ వింధ్య పరిస్థితి కూడా అంతే. విదర్ని చూడడం కోసం నిరీక్షిస్తూ ఉంది. రాత్రి అవడంతో రేపటి వంట పనులు మాట్లాడుకోవడంలో పెళ్లి కోసం ఏర్పరిచే పెళ్లి పందిరి హడావిడిలో సరిగ్గా తిననట్టు భోజనం చేశారంతా. తెలిసిన బంధువుల రాకతో ఆ ఇల్లు కొత్త హంగుల్ని అద్దుకుంది. అంతేకాక శుభకార్యానికి సంకేతంగా గడపలకు వేలాడదీసిన బంతిమాలలు, అమర్చిన మామిడి తోరణాలు కొత్త కళని కనబరిచాయి. పరం, శౌర్య పెళ్లి పందిరి దగ్గర మాట్లాడుకుంటూ అక్కడ అన్నీ చూస్తూ ఉన్నారు. దాత్రి వచ్చి శౌర్యకి ఫుడ్ ఇచ్చి తినమని గుర్తు చేసి వెళ్ళింది. శౌర్య వెళ్ళే దాత్రి వైపే చూస్తూ ఉన్నాడు. శౌర్య కూడా అందరితో తినేవాడే, కానీ దాత్రి మార్నింగ్ నుంచి సరిగ్గా ఎదురుపడిందే లేదు. తను తినుకుంటే ఖచ్చితంగా తీసుకొస్తుందనే నమ్మకంతోనే ఇప్పటి వరకు ఆత్మారాముడి గోల భరించాడు శౌర్య. తిను శౌర్య అని పరం చెప్పడంతో నెమ్మదిగా తిన్నాడు. వింధ్య, విదర్లకి ఆ రాత్రి భారంగా గడిస్తే తేజ్, రామ్, తాన్యలకు మాత్రం ఓ రాత్రి ఇంత త్వరగా గడిచిపోతుందా అనే సందేహం కలిగించింది. ఎంత చేస్తూ ఉన్నా ఏదో ఒక పని వస్తూనే ఉంది. ఆ రాత్రి అందరూ నిద్రకి దూరం అయ్యారు. పెద్దవాళ్ళు మాత్రం ఆరోగ్య దృష్ట్యా ఏదో అలా నడుము వాల్చారు. కమ్మని కోయిలగానం మాత్రమే కాక చల్లని పైరగాలితో పుడమి చీకట్లని చీల్చుకుని తన హంగుని కనబరిచింది మరుసటి రోజు ఉషోదయం. ఆ మార్నింగ్ ఇక్కడ అమ్మాయి చేత, అక్కడ అబ్బాయి చేత పెద్దవాళ్ళంతా కలిసి గౌరీ పూజ చేయించి అంతా సక్రమంగా జరగాలని అనుకుని పెళ్లి తంతులు చిన్నగా మొదలుపెట్టారు. ఎవరికి వారు ఫ్రెష్ అయి హడావిడిగా కొనసాగించారు. హర్ష రావడం చూస్తున్న దాత్రి, హలో సార్ ఇక్కడ అంటూ పిలిచింది. పసుపు అంటుకున్న చేతులకి మరింత హంగుని ఇస్తూ పచ్చని గాజులపై బంగారపు పూత కనబడుతుంటే హర్ష ముందు ఆ చేతి వైపు చూసి తర్వాత ఆమె వైపు తల తిప్పి చిన్న స్మైల్ ఇచ్చాడు. గుర్తున్నామా? నన్ను దాత్రి అంటారు అంది నవ్వుతూ. గుర్తుండబట్టే ఇంత దూరం వచ్చాను దాత్రి. అబ్బచ్చా, నువ్వు ఎవరి కోసం వచ్చావో నాకు తెలుసులే, కానీ నాతోరా ఫ్రెష్ అవ్వడానికి అని గది చూపిస్తానంది. శౌర్య పిలిస్తే వచ్చాను దాత్రి అంటూ దాత్రి వెనకే నడిచాడు హర్ష. ఆహా, తాన్య పిలవలేదా? తను చెప్పింది దాత్రి, అంతే అన్నాడు. సరే, నీ పెళ్ళెప్పుడు మరి? అయినంత త్వరలో దాత్రి. ఓహో అని నవ్వేస్తూ ఓ గది చూపించి, రెస్ట్ తీసుకోకు, ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా వచ్చేయి. సరే మేడం అంటూ వెళ్ళిపోయాడు. శౌర్య ఇంతకు మునుపే వచ్చిన గౌతమ్, హేమలకి గది చూపించి గౌతమ్తో ఏదో విషయం మాట్లాడుతున్నాడు. వేసుకున్న గాజులకి సెట్ అయ్యేలా పచ్చని పట్టుచీరపై బంగారపు జరీ వర్కున్న చీరతో ఇల్లంతా తిరిగేస్తున్న దాత్రి ఒక్కసారి మెరుపు తీగలా కనపడి మాయమైంది శౌర్యకి. ఇక ఆ క్షణం గౌతమ్ని రెడీ అవ్వమని దాత్రి ముందు ప్రత్యక్షమయ్యాడు. సడన్గా అలా జరిగిన శౌర్య వైపు నవ్వుతూ చూసింది. దాత్రి శౌర్యాన్ని చూసి కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే వెంటనే తన చేయి చుట్టూ వేసి ఆపాడు. నవ్వుతూ చూసి, చాలా పనులున్నాయి, అలాగే చాలామంది ఉన్నారు బయట అంటూనే శౌర్య ఫోర్ హెడ్పై ప్రేమగా ముద్దు పెట్టింది. ఆ అనుభూతి ఏ భావానికి సాటి రాకపోవడంతో దాత్రిని నెమ్మదిగా వదిలి సరే వెళ్ళు అన్నాడు. దాత్రి తల ఊపి తనకి కావాల్సినవి తీసుకుని వెళ్ళిపోయింది. ఇంట్లో పెళ్ళి అవ్వడం వల్ల దాత్రి మనసు తుల్లింతలో ఉంది అది దాత్రి అనుకుంటుంది, కానీ శౌర్యకి మాత్రం అలా అనిపించలేదు. తను కొత్తగా అనిపించింది. చెప్పాలంటే పాత దాత్రిలో మామూలు దాత్రి మెజ్ అయినట్టు. ఎవరో మాటలు వినిపిస్తుంటే అటు వెళ్ళిపోయాడు శౌర్య. టిఫిన్లు పూర్తయ్యాక వచ్చిన బంధుజనాన్ని ఆత్మీయంగా పలకరిస్తున్నారు పార్థు గారు, మాధవి గారు.
అలాగే కొడుకు కోడల్ని పరిచయం చేస్తూ ఉన్నారు. కుటుంబంలోని అందరూ కూడా వచ్చిన బంధుజనాన్ని కలివిడిగా కలిపేసుకుంటున్నారు. మల్లిక, రవి గారు కూడా వచ్చారు. బట్ పద్దు రాలేదు. వాళ్ళని ఆప్యాయంగానే పలకరించారు ఆ కుటుంబంలోని వాళ్ళంతా. రెడీ అయి వస్తున్న తాన్యాని చూసిన ధాత్రి, ఏంటి హీరోయిన్, నీ హీరో కోసం వెయిట్ చేస్తున్నావా? ఆ గదిలో ఉన్నాడు అంది చేతిలో ఉన్నవి ఎవరికో అందిస్తూ. తాన్య అర్థం కాక చూస్తుంటే, హర్ష వచ్చాడు తాన్యా అని చెప్పి తన బుగ్గకి కొద్దిగా పసుపు అంటించి వెళ్ళిపోయింది. తాన్యాకి హర్ష కోసం వెళ్ళాలని ఉన్నా తెలియని భావంతో కాసేపు తచ్చట్లాడి చూడాలన్న ఆశతో చెంపన అంటిన పసుపు తుడుచుకుని వెళ్ళింది. అప్పుడే రెడీ అవుతూ ఉన్న హర్ష తాన్య డోర్ కొట్టడంతో 2 minutes అని వెళ్ళి డోర్ తీస్తూ స్పెక్ట్స్ సరిచేసుకున్నాడు. తాన్య కళ్ళెగరేసింది. హర్ష చిన్న స్మైల్ ఇచ్చి ఒక్కసారి తను చూసి బాగున్నావు ఈ చీరలో అన్నాడు. తాన్య కూడా థ్యాంక్ యూ అని నువ్వు మస్తున్నావులే అని నవ్వింది. మై ప్లెజర్ అన్నాడు. తాన్య నవ్వేస్తూ ఎలా ఉన్నావు హర్ష అంది. సూపర్. సరే నేను వింధ్య దగ్గరికి వెళ్ళాలి, ఒక్కసారి నీకు కనపడాలని వచ్చాను అని వెనక్కి అడుగులు వేస్తుంటే హర్ష ఒక్క నిమిషం తాన్య అన్నాడు. ఆగిపోయి నించుంది. నైటు పెళ్లి కోసమని తనకి ఓ చీర తీసుకుని వచ్చాడు. ఆ చీర ఉన్న కవర్ని ఆమెకిచ్చాడు. దానివైపు చూసి ఇష్టంగా తీసుకుంది. నైట్ కట్టుకో అని చెప్పి తలూపాడు. తాన్య కూడా తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ కవర్ని తన గదిలో పెట్టేసి వింధ్య దగ్గరికి వెళ్ళింది. వింధ్యాని, తాన్య, దామిని అలాగే ఇంకొంతమంది కలిసి రెడీ చేస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికి గీతిక కూడా వచ్చింది. ఆ రోజు ఇక వింధ్య దగ్గరే అన్నట్టు వచ్చి కూర్చుంది. వాళ్ళకి ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తూ ఉంది. ధాత్రి కాసేపు విదర్ వాళ్ళు ఉన్న ఇంట్లో విదర్కి సిస్టర్గా సెటిల్ అయిపోయింది. ఎందుకో తన మనసు తుల్లుతూ ఎగరమంటూనే ఏదో తెలియని భావానికి గురి అవుతుంది. అదేంటో తనకి అంత చిక్కట్లేదు. ఊళ్ళో పెళ్ళంటే బంధుజనమంతా సహాయానికి ఆ ఇంట్లోనే ఉంటే పిల్లలు అక్కడ పిల్లలతో కలిసి రచ్చరచ్చ చేయటం మనకి తెలిసిన విషయమే. హంగామా అంతా ఆ ఇంట్లోనే నడుస్తూ ఉంది. బంధువర్గం మధ్యాహ్నపు భోజనాలు బంతి నుంచి లేచాక చివరి బంతిలో కూర్చోవాలని ఉన్నారు మన గ్యాంగ్ అంతా. మొత్తం అలానే ఆ టైంకే వచ్చారు. వింధ్య దగ్గరున్న సమయంలో తాన్యాకి గీతికతో ఏర్పడిన కొద్దిపాటి పరిచయానికి భోజనానికి వెళ్తూ తనని తీసుకునొచ్చింది. తేజ్, రామ్ అక్కడే ఉండడంతో తాన్యాతో ఉన్న అమ్మాయిని చూసి తేజ్ ఒక్కసారి తన డ్రెస్ సెట్ చేసుకుని భోజనం చేద్దాం పద రామ్ అంటూ లాక్కుని వెళ్ళాడు. అప్పుడు అటు చూసిన రామ్ విషయాన్ని గ్రహించి నవ్వుకుంటూ తేజ్ వెనకే వెళ్ళాడు. తాన్య, తేజ్, రామ్ రావడం చూసి నవ్వుతూ సూపర్ ఉన్నారుగా ఇద్దరు అంది. ఆ మాటకి వాళ్ళ వైపు చూసిన గీతిక తేజ్ కనిపించడంతో ఇబ్బంది పడిపోయింది. నువ్వు సూపర్ ఉన్నావు తాన్య అన్నాడు తేజ్. ఎవరు తను అన్నాడు రామ్ ఆమె గురించి తెలుసుకోవాలనే ఇంటెన్షన్తో. తను వింధ్య చిన్ననాటి ఫ్రెండ్, ఈ ఊరి అమ్మాయే, పేరు గీతిక అని గీతిక వైపు చూసి వీళ్ళు నా ఫ్రెండ్స్ తేజ్, రామ్ అని వాళ్ళని చూపిస్తూ నేమ్స్ చెప్పింది తాన్య. ఇంతలో మరి నేను అనే గొంతు విని తాన్య వెనక్కి తిరిగింది. ధాత్రి పాప ఆలు బజ్జీని ఆవురుమని తింటూ వచ్చి నించుంది. తిను కూడా మా ఫ్రెండే, వింధ్యాకి వదిన అంది తాన్య. అవునా, మీరు చాలా అందంగా ఉంటారని ఊర్లో వాళ్ళు అనుకుంటున్నారు, పైగా డాక్టర్ అంట కదా మీరు. ఇంకేమనుకుంటున్నారు అంటూ మన హీరో గారు ఎంటర్ అయ్యారు. గీతిక అతనెవరో తెలియక చూస్తుంటే ధాత్రి వెంటనే శౌర్య చేపట్టుకుని నా హస్బెండ్ అంది క్యూట్గా. గీతికకి ఎందుకో శౌర్య ధాత్రిని అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అప్పుడు వినిపించింది ఒక గొంతు, ఎక్కడ పెట్టావరా, సరిగ్గా వెతుకు అని. అందరూ ఏమైందో అని అటు చూశారు. సుధా, హర్ష అక్కడ ఓ ఓ అని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ధాత్రి ఇక్కడి నుంచే ఏమైంది సుధా అని అరిచింది. హర్ష ఫోన్ కనపడడం లేదు ధాత్రి అంది సుధా. ఆ స్పెక్ట్స్ని సరి చేసుకొని వెతకమను, వీడొకడు ఎలా వేగుతున్నావో తాన్య అంటూనే తాన్య వైపు చూసింది. నేను వెళ్ళి చూసొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తాన్య. ధాత్రి వెళ్తున్న తాన్య వైపు చూసి తల పక్కకు తిప్పగానే ఆలోచనలో పడ్డ గీతికని చూసి అతను తనకి కాబోయే హస్బెండ్, ఇక ఆ సుధా నా బెస్ట్ ఫ్రెండ్, అక్కడ రైస్ వడ్డిస్తున్నాడే అతను మా సుధా హస్బెండ్ అండ్ నా హస్బెండ్కి ఫ్రెండ్. గీతికకి ఆ గ్యాంగ్ అంతటి వైపు ఆశ్చర్యంగా చూసి మీరంతా పెళ్ళికూతురు తరపునేనా అండి అని అడిగింది. ధాత్రి తల అడ్డంగా ఊపి శౌర్యాన్ని చూపిస్తూ పెళ్ళి కొడుకు మా హస్బెండ్ ఫ్రెండ్, అలా నాకు బ్రదర్. ఓహో. తేజ్ చూపుల్ని అంచనా వేస్తున్న శౌర్య రామ్ వైపు చూశాడు. శౌర్య చూపుల భావం అర్థమైన రామ్ నాకేం తెలియదు సార్ అని పెదవులు కదిలించి చేతులు ఎత్తేశాడు. ఆపై శౌర్య ఏంటి తేజ్ విషయం అన్నాడు. దెబ్బకి ఆ పిల్ల వైపు నుంచి చూపు మళ్లించి ఆకలి వేస్తుంది సార్ అని కవర్ చేశాడు. నిజమా, అటు పద వెళ్ళి తిందాం అన్నాడు శౌర్య. ఇంతలో గౌతమ్, హేమ కూడా వచ్చారు. ధాత్రి ఎన్నో మంత్ అంది హేమని.
ఫ్యూ డేస్లో డెలివరీ దాత్రి అంది. అవునా, వావ్, సూపర్ అని బేబీ బమ్ని చిన్నగా టచ్ చేసి నవ్వేస్తూ దూరం జరిగి అందరూ వెయిట్ చేస్తుండడంతో, ఏ హర్ష, దొరికిందా అని అరిచింది. హా దాత్రి, దొరికిందిలే అంటూ సుధా హర్షాలతో వాళ్ళ వద్దకు వచ్చింది తాన్య. నవీన్ కూడా వాళ్ళతో చేర్చుకుని తినడానికి కూర్చున్నారు. ఇంతలో పరం వస్తే ఆయన్ని కూర్చోబెట్టేసి కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. జనాలు తిని వెళ్ళటం వల్ల అక్కడంతా హోరుగా లేరు, వడ్డించే వాళ్ళే ఉన్నారు. పాపం గీతిక పక్కన తేజ్ కూర్చుందాం అనుకున్నాడు. చెప్పాలంటే అలా కూర్చోవాలనిపించింది తేజ్కి. బట్ తను దాత్రి తాన్యాల మధ్య కూర్చునింది. అందరూ చిన్నగా తింటూ ఉన్నారు. తేజ్ అసహనానికి రామ్కి నవ్వొస్తూనే ఉంది. దాత్రికి ఇంకో పక్కన కూర్చున్న శౌర్య తేజ్ని గమనిస్తూనే ఉన్నాడు. ఇంతలో ఎవరో ఒక ఆవిడొచ్చి తింటున్న గీతిక చేపట్టుకుని ఆపింది. అందరూ ఆమె వైపు ఒక్కసారిగా చూశారు. చాలా పెద్ద ఆవిడనే. గీతిక పైకి లేచి భయంగా చూసింది. నా చీరకి అంచు కట్టమంటే ఇలా పందిట్లో పడి మెక్కుతున్నావా అంటూ గీతిక తలపై పొడిచి గీతిక వైపు తీక్షణంగా చూసి, అవునే, ఇలాంటి బట్టలు నీకెక్కడివి అంది. వింధ్య వద్దకు వచ్చాక వింధ్య బలవంతం మీద వాటిని కట్టుకుంది గీతిక. అది బామ్మా అంటూ నోట్లో నుంచి మాట రాక ఆగిపోయింది. ముందు ఇలారా అంటూ బంతి నుంచి బయటికి లాగబోయింది. అందరిలో ఒకటే ప్రశ్న, అలా తింటున్న అమ్మాయిని ఆపి ఇలా ఎలా తీసుకుని వెళ్తుందని. దాత్రి తాన్య ఒకేసారి గీతిక 2 చేతులను పట్టుకుని కూర్చోబెడుతూ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకేసారి పైకి లేచారు. గీతికను అలా కూర్చోబెట్టడంతో ఆ బామ్మ దాత్రి తాన్యాల వైపు చూసి, అది నా మనవరాలు, నాతో రానివ్వండి అంది. మీ మనవరాలా అని తాన్య అంటే, ముందు తిననివ్వండి, తర్వాతే వస్తుంది అని. నువ్వు తిను గీతిక అంది. గీతిక ఇబ్బందిగా మొహం పెట్టి చూస్తుంటే, తిను గీతిక, ఏం కాదు, మీ బామ్మ వెయిట్ చేస్తారులే అంది దాత్రి. పర్లేదండి, బామ్మకి ఏదో అవసరమై ఉంటుంది, వెళ్తాను అని గీతిక లేస్తుంటే దాత్రి శౌర్య వైపే చూసింది. వదిలేయి అన్నట్టు సైగ చేశాడు. సరే వెళ్ళు అనేసింది దాత్రి. తాన్యతో పాటు అంతా ఆశ్చర్యంగా చూశారు. గీతిక వెంటనే అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయింది. వాళ్ళ బామ్మ కూడా వెనకే వెళ్ళిపోయింది. అందరూ దాత్రి వైపే చూస్తుంటే హర్ష అండ్ సుధా ఇద్దరు, ఎందుకలా వెళ్ళిపోమన్నావు దాత్రి అన్నారు. దాత్రి శౌర్య వైపు ఒకసారి చూసి, ఆ అమ్మాయి మనకి పరిచయం లేదు కదా, అందుకే జరిగిన దానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, అందుకే వెళ్ళమన్నాను అని సమాధానం ఇచ్చింది. పరం బాబాయ్ అని పిలిచాడు శౌర్య. అప్పటికే ఆలోచనలో ఉన్న ఆయన, చెప్పు శౌర్య అన్నాడు. ఆ అమ్మాయి ఎవరు, తన ఫ్యామిలీ ఏంటి అన్నాడు. అప్పటి వరకు గీతిక నిస్సహాయతని చూసి ఆలోచనలతో ఉన్న తేజ్ ఆ మాటలకి పరం వైపు చూశాడు. ఈ ఊళ్ళో ఆ పిల్ల కష్టాలను చూసి అయ్యో అని వాడు లేడు శౌర్య అన్నాడు పరం. అదేంటి బాబాయ్ అలా అనేశారు అన్నాడు శౌర్య. అందరూ అలానే అంటారేమో. ఈ పిల్ల పుట్టిన 4 ఏళ్ళకే తల్లి మంచాన పడింది, తండ్రి ఒట్టు తాగుబోతు. చెప్పాలంటే వాడు కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఆ ఇంటి ఆవిడ అనారోగ్యంతో మంచాన పడితే 5వ ఏట నుంచి కష్టాలు పడడం నేర్చుకుంది గీతిక. మంచాన ఉన్న తల్లి ఎప్పుడైనా తాగి వచ్చిన తండ్రిని ఏదైనా అన్నా ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతూ ఏడ్చినా అలా మంచంపై ఉందని కూడా చూడకుండా ఎలా పడితే అలా చెంపలు వాయించేవాడు. అడ్డుగా వెళ్తే చిన్నపిల్ల అని లేకుండా గీతికని కొట్టేవాడు, నెట్టేవాడు. ఈ అమ్మాయి 10 ఏళ్ల వయసులో మంచం మీద ఉన్న తల్లి చనిపోయింది. అంతే. ఆ దెబ్బకి కలిగిన బాధలకు, కష్టాలకు ఇరుగు పొరుగు వారి సానుభూతి మాటలకి ఎలాగో నెమ్మదిగా ఆమె తండ్రిలో మార్పు వచ్చింది. 1 సంవత్సర కాలంలో అది జరిగింది. పర్లేదు, ఎలాగో సాగిపోతుంది వాళ్ళకి. ఆ సమయంలో వయసు వచ్చే పిల్లకి తల్లి లేకపోతే ఎలా అంటూ కొంతమంది కలిసి చేసిన పనికి భర్త వదిలి వెళ్ళిపోయిన ఓ భార్యని తెచ్చి కట్టబెట్టారు. కానీ వచ్చిన పిన్ని గయ్యాలు గంపయి కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టేదే కాదు గీతికకి. గీతికి మాత్రమే, కట్టుకున్న వాడికి కూడా. తండ్రి అనే బంధం ఉన్నా తండ్రితో తన కష్టాలను చెప్పుకునే చొరవ ఆ అమ్మాయికి లేదు. ఆ అమ్మాయిని వేధించడం వల్ల, ఏ పాపం తెలియని ఆ గీతిక కన్నీరు వల్ల సంవత్సరం తిరగకుండా వాళ్ళ పిన్ని తన పసుపు కుంకుమలు పోగొట్టుకుంది. అతని ఆరోగ్యం అంతకు ముందు ఉన్న వ్యసనాల వల్ల అప్పటికి పూర్తిగా చెడిపోయి చనిపోయాడు. దానితో అతను ఆవిడికి అన్యాయం చేశాడని తల కొట్టుకుంటూ అందరూ తన జీవితాన్ని నాశనం చేశారని శోకండాలు పెట్టింది. దానితో ఊరు వాళ్ళంతా ఆ ఇంట్లోనే ఉండి ఇల్లు వాకిలి పొలం చూసుకోమని బ్రతకమని చెప్పారు. ఆ మాటకి కూడా ఆవిడ పెద్ద గొడవ చేసింది. ఈ తాటాకుల ఇంటిని 20 సెంటు కూడా ఉండని వాకిలిని నేను చూసుకొని బ్రతకాల? ఇక పొలం ఎంతుంది? ఆయనకి ఉంది 1/2 ఎకరం. ఇక చచ్చిన వీళ్ళ అమ్మది ఎకరం. ఏం చూసుకొని బ్రతకాలి? నాకు ఏముందని బ్రతకాలి అంది. ముందులా చనిపోయిన వ్యక్తిని పట్టుకుని అలా మాట్లాడుతున్న ఆమెను చూసి అక్కడున్న ఈ ఊరి పెద్ద ఆయన అసహనంగా, అయితే మీ ఇంటికి పోమ్మా అని నెమ్మదిగా అన్నాడు. ఆ మాటకి ఆ పెద్ద ఆయన ఏమనలేక కొంగులాక్కుంటూ పీక్కుంటూ అలా నిలబడింది.
ఏ రోజు కనీసం ఇది కొనుక్కో అమ్మా, ఇది తీసుకురానా అమ్మా అని అడగని తండ్రి కోసం వెక్కి వెక్కి ఏడ్చింది ఈ గీతిక. ఎంతైనా తండ్రి కదా, పెద్ద ధైర్యాన్ని కోల్పోయిందనే భావంలో ఉంది. అతని కార్యక్రమాలన్నీ అయ్యేసరికి గీతిక వాళ్ళ పిన్ని ఏం నిర్ణయించుకుందో మౌనంగా ఉండింది. 15 రోజులు గీతికని ఏమనలేదు కూడా. 15 రోజు అన్ని పనులయ్యాక తదుపరి రోజు నుంచే గీతిక వాళ్ళ పిన్నికున్న అమ్మ కూడా వీళ్ళతోనే ఉంది. ఇంటికి పెద్ద ఆయన లేడని తోడుగా ఉండడానికి వచ్చిందనుకున్నారు, కానీ ఇక్కడే తిష్ట వేసి ఉంటుందని అనుకోలేదెవరు. నెమ్మదిగా ఒక 6 నెలలు గడిచాయి. ఊళ్ళో వాళ్ళంతా పట్టించుకోలేదు, కానీ ఓ రోజు గమనించారు. గీతికని వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మ అంటే ఇప్పుడు వచ్చిన పెద్దావిడ ఇద్దరూ కలిసి రాబందుల్లా పీక్కొని తింటున్నారని, చదువు ఆపించి అన్ని పనులు ఆ పిల్లపై పడేశారని తెలిసింది. 12 ఏళ్ళకి ప్రపంచం వైనం అర్థమైనట్టు అంత మౌనంగా భరిస్తూ బ్రతికింది. కాదు, అలా బ్రతకడం అలవాటైపోయింది. ఆ మాటకి అక్కడ వింటున్న అందరి మనసులు కదిలాయి. ఇంకా నీచమైన విషయం చెప్పనా శౌర్య? ఏం చెప్తారా, ఇంకేం జరిగిందా అన్నట్టు పరం వైపు చూశారు అందరూ. పరం మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకు ఆ పిల్ల వయసుకొచ్చింది. దానితో ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయబోయారు ఆ తల్లి కూతుర్లిద్దరూ. ఏంటి అంది దాత్రి ఒక్కసారిగా. నిజం దాత్రి, ఆ పిల్లకి పెళ్లి చేస్తే వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి తనే ఎత్తుకుపోతుందనే కుటిల బుద్ధితో ఆలోచిస్తున్న వాళ్ళకి, ఎవరికైనా అడిగిన వాళ్ళకి ఇచ్చి చేసినా ఎప్పటికైనా ఆస్తి ఆమెదే అవుతుందని, వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదనుకుని వేస్యని చేయబోయారు. ఆ తల్లి కూతురికి మాత్రమే మానవ అభిమానం ఉంటాయి పాపం. ఆ పిల్ల అలాంటి ఆడపిల్ల కాదా? అలా కనీస ఆలోచన కూడా లేకుండా ఊళ్ళో తిరిగే ఒక వెధవ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని ఓ రాత్రి ఆ పిల్లని ఇంట్లో వదిలి గుడికెళ్తున్నామంటూ సినిమాకి వెళ్ళారు. వాడొచ్చి ఆ ఇంటి మీద పడి ఆ పిల్ల జీవితం నాశనం చేయబోయాడు. పాపం ఏం చేయాలో తెలియక అతన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించి వల్ల కాక ఇంటికి ఒక మూలన ఉన్న రోకలి బండను చూసి ఎలాగో అతన్ని విదిలించుకొని అక్కడికి వెళ్ళి వాడిని బలంగా కొట్టింది. స్రో కోల్పోగానే భయంతో పక్కింట్లో ఉండే పెద్దమ్మ దగ్గరికి పరుగు పెట్టింది. ఆవిడే కాస్త మంచి చెడు చెప్పేది ఆ పిల్లకి ఎప్పటి నుంచో. జరిగిన దాన్ని విని పాపం కన్న తల్లిలా ఈ అమ్మాయిని పొదువుకుని ఆ రాత్రి తన దగ్గరే ఉంచుకుంది ఆ పెద్దమ్మ. అర్ధరాత్రి వేళ వచ్చిన వాళ్ళకి ఇంట్లో అడ్డంగా పడి ఉన్న వాడిని చూడగానే ముందు భయం వేసినా అతని శ్వాస గమనించి నీళ్లు చల్లారు ఆ తల్లి కూతురు. వాడు స్రోలోకి వచ్చి జరిగింది చెప్పి నానా మాటలని డబ్బులు ఇవ్వమని అడగగా సగం ఇచ్చి మిగిలిన సగం వాడేశామని చెప్పారు. దానితో వాడు ఇంకో 2 రోజుల్లో ఇవ్వమని, లేదంటే ఈ ఇల్లు లాక్కుంటానన్నట్టు బెదిరించి వెళ్ళిపోయాడు. ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరగడంతో గీతిక కోసం ఇల్లంతా వెతికి ఎక్కడికి పోయింది? కొంపదీసి పారిపోయిందా? అలా అయినా ఉన్న ఆస్తి నాకే ఉంటుందని లోలోర్పున సంబరపడింది వాళ్ళ పిన్ని. 15 ఏళ్ల పిల్ల ఆ చర్యకి భయపడిపోయి ఆ రాత్రంతా ఆ పెద్దావిడ ఎంత చెప్పినా ఏడుస్తూనే ఉంది. అలా ఎప్పటికో తెల్లవారుజామున పడుకుంది గీతిక. ఉదయం 6 దాటాక ఆ పెద్దమ్మని లేపి ఇంటికెళ్తావా గీతిక, నీకు అన్నం వండేయినా అంది. పర్లేదు పెద్దమ్మ, పిన్ని వచ్చుంటుంది, నేను వెళ్తానులే అని తన్ని తాను సర్దుకుని లేచింది. పదా నేను వస్తాను అని ఆ పెద్దమ్మ గీతికతో వెళ్ళింది. ఇంకా నిద్ర లేవని ఆ తల్లి కూతురు పెద్దమ్మ పిలిచిన పిలుపుకి నెమ్మదిగా బయటకొచ్చారు. ఆ పెద్దమ్మ వయసుకొచ్చిన పిల్లని ఒక్కదాన్ని ఎలా వదిలేస్తారు అని ఒక మాట అడిగినందుకే ఆవిడిపై అరుస్తూ మాట మార్చి, రాత్రంతా నీ ఇంట్లో ఉందంటే మీ అబ్బాయి పక్కలో ఉందా అని గీతిక జీవితాన్ని కాలరాసే మాటలంది. ఆ పెద్దమ్మ ఓ తల్లి స్థానంలో ఉండి అలా ఎలా మాట్లాడుతుందనే కోపంతో మాట్లాడింది. దానితో నెమ్మదిగా గొడవ పెద్దదై విషయం బయటకొచ్చి ఊరి పెద్దవాళ్ళు వచ్చారు అక్కడికి. వాళ్ళ విషయం తెలుసుకుని గీతిక చేత తల పగల కొట్టించుకున్న వాడిని కూడా పిలిపించారు. వాడు అసలు విషయం కక్కి డబ్బులు అప్పటికప్పుడు ఇమ్మమని కూర్చున్నాడు. తప్పక గీతిక వాళ్ళ పిన్ని తన కమ్మలు తీసిచ్చింది. వాని 4 మాటలు అన్నారు ఆ ఊరి పెద్దవాళ్ళు. ఆపై గీతిక వాళ్ళ పిన్నిని మందలించారు. కానీ ఆ రోజు నుంచి గీతికని వాళ్ళ పిన్ని కావాలని తిరుగుబోతూ ఊర్ల మీద పడుతుంది. ఇలాంటి అర్థం పర్థం లేని తిట్లు తిడుతూ ఉంది. పైగా అందరి మాటల్లో తెలిసింది ఏంటంటే ఆవిడికి కమ్మలు చేయించడం కోసమే డబ్బు ఎలాగైనా గీతికని సిద్ధం చేయమన్నట్టు, కష్టం చేయలేని నువ్వు ఎవరితో అయినా పడుకుని సంపాదించమని సలహా ఇచ్చినట్టు కూడా అనుకుంటూ ఉన్నారు ఊళ్ళో వాళ్ళు. కానీ ఆ పిల్ల వాళ్ళ మాటలకి, ప్రలోభాలకి, ఆంక్షలకి లొంగకుండా పక్కింటి పెద్దమ్మ సహాయంతో చిన్న అలికలు, చేతికుట్ల నుంచి అందరి బట్టలు కుట్టే వరకు చిన్నగా నేర్చుకుని ఆ పెద్దమ్మ దగ్గరే పాత మిషన్ తీసుకుని కుట్టుకుంటూ తన కాళ్ళపై తను నిలబడింది. అయితే ఇలా కూడా ఆ పిల్లని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. వచ్చిన కొంత డబ్బును మాత్రమే ఇస్తున్నావని ఆ పిల్లని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది వాళ్ళ పిన్ని. ఆ ఇంటి పని చేసుకుంటూనే వాళ్ళు కొట్టినా తిట్టినా పడుతూ తప్పక వాళ్ళతో జీవిస్తూ తనకంటూ ఆధారాన్ని ఏర్పరచుకుంది గీతిక. ఇదే గీతిక జీవితం అన్నాడు పరం. తేజ్ అదంతా విన్నాక అక్కడి నుంచి క్షణం ఆలస్యం చేయకుండా లేచి వెళ్ళిపోయాడు.
రామ్, తాన్య, హర్ష, తేజ్ వైపు అలా చూసి ఫేస్ తిప్పేశారు. శౌర్య సైలెంట్గా గమనించి ఊరుకున్నాడు. ఎవరికి వారు తెలియని భావంతో మౌనంగా ఉంటే ధాత్రి, అవునంకుల్, గీతికకి తల్లి తరపున కానీ తండ్రి తరపున కానీ బంధువులు లేరా అంటే కాస్త సొంత వాళ్ళు, మేనత్తలు, మేనమామలు అంది. లేరమ్మా, తల్లి తరపు కుటుంబం ఆ తల్లి చనిపోక మునిపే చనిపోయారు. తండ్రి తరపున ఉన్నది ఒక్క నాయనమ్మ. తన తల్లి మంచాన పడే సమయంలోనే కాలం చేసింది. వెరీ బ్యాడ్ అండ్ సాడ్ స్టోరీ అంకుల్, పాపం ఆ అమ్మాయి అంది ధాత్రి. ఇలాంటి కథలు ప్రతి ఊళ్ళో ఒక్కటైనా తగులుతుందిలే ధాత్రి అని, మీరంతా తినండిక, అందరూ మళ్ళీ పెళ్లి మూడుకొచ్చేయండి అని చెప్పాడు శౌర్య. అలాగే తేజ్ కోసం చూస్తున్న రామ్తో ఏం కాదన్నట్టు కళ్ళార్పి తినమని సైగ చేశాడు శౌర్య. బట్ ఆ అమ్మాయి కథ నుంచి ఎవరూ అంత తేలికగా బయటపడలేకపోయారు. ఏదో తిని వెళ్ళిపోయారు. ధాత్రి అక్కడి నుంచి వచ్చేటప్పుడు హేమ అండ్ సుధతో కాసేపు నవ్వుతూ మాట్లాడి వాళ్ళని ఆ ఆలోచన నుంచి డైవర్ట్ చేసి వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కొద్దిగా భోజనం పెట్టారు. ఆ తర్వాత అందరూ హడావిడిలో పడిపోయారు. శౌర్య కోసం వెతుకుతున్న ధాత్రికి నవీన్ ఐస్ క్రీమ్ తినిపిస్తుంటే తింటూ ఉన్న సుధ కనిపించి నవ్వుకుంటూ వెళ్తూ కాలికి ఏదో తగిలి ముందుకు పడబోయింది. అప్పుడే అటు వచ్చిన శౌర్య ధాత్రిని వెంటనే పట్టుకున్నాడు. వాళ్ళు అలా ఉండగా ఆకారం లేని ఓ 2 కళ్ళు వాళ్ళని అలా చూసి వికటంగా నవ్వుకుని వాళ్ళనే చూస్తూ ఇంటిలోనికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న గోడల్లో కలిసిపోయాయి. వచ్చరన వచ్చేశాడు. ఇక శౌర్యకి వ్యధ తప్పదు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.